విజయవాడలో జరిగిన ఘటనపై 10 రోజుల పాటు రాత్రింబవళ్లు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్న కృతజ్ఞత చెప్తున్నారు ఐఏఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు, ఫైర్ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, వాటర్ ట్యాంక్ సిబ్బంది, ఆహార ప్యాకింగ్ చేసిన వారు, ఆహార డిస్ట్రిబ్యూషన్ చేసిన వారు, జిల్లా రాష్ట్ర యంత్రాంగం ఇలా ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు సీఎం చంద్రబాబు నాయుడు. 10 రోజులు ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా రాత్రింబగళ్ళు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు చేసిన త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి. ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగళ్ళు పనిచేశారు. వీళ్లతో సమానంగా ఎంతో మంది శానిటేషన్ లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేయడంలో చాలా శ్రద్ధ చూపించారు. దగ్గర 7,000 మంది పనిచేశారు. త్రాగునీరు కోసం కొన్ని వందల వేల మంది పనిచేశారు. అదే మరి కరెంట్ ఇవ్వడానికి కొన్ని వేల మంది పనిచేశారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే ఫుడ్ పాకెట్స్ అయితే కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ ఎవ్రీడే సరఫరా చేయడం కోసం పెద్ద ఎత్తున శ్రమ చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ సహకరించారు. మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు. వారికి తగిన సహాయం చేశారు. 10 రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం. ఒక యుద్ధమే చేశాం. వరదల పైన ఒక యుద్ధం చేశాం. ఎవరైతే విద్వేషాలు రెచ్చగొట్టి వారు అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు దుర్మార్గంగా ప్రవర్తించి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఈ గండులకు కారణమైన అవన్నీ పూడ్చాం.